హై వ్యూస్, ఈ వీడియో నాకు తెలిసి తక్కువ వ్యూసే వస్తాయి, కానీ చాలా రెస్పాన్సిబిలిటీతో ఈ వీడియో ఇస్తున్నా. దయచేసి ఈ వీడియో మీరు చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అంటూ ప్రీతి జింత పాపం ఈరోజు రెస్పాండ్ అయ్యింది. ఇంతవరకు ఎవరూ కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లు దాడులకు సంబంధించి మన దేశంలో సెలబ్రిటీ నాకు తెలిసి ఎవరు నోరిప్పల. సోను సూద్ ఒక అతను రెస్పాండ్ అయ్యన్నాడు, జగ్గి వాసుదేవ్ రెస్పాండ్ అయ్యన్నారు. ప్రీతి జింత ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఏమని? అక్కడ ఉన్నటువంటి మైనారిటీల మీద దాడులు జరుగుతుంది. ఎవరి మైనారిటీలు అంటే హిందువులు. మీరు బాగా క్రాస్ చెక్ చేసుకుని చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో ఉన్నటువంటి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక్క భారతదేశం తప్ప. భారతదేశంలో మైనారిటీలు అన్నప్పుడు ఎవరిని చెప్తారండి? క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, ఇలానా? సిక్కులు వచ్చేసి అదే మైనారిటీ కదా, బాగానే ఉన్నారు. ముస్లిమ్స్ అంటే మైనారిటీ అనే వాళ్ళు ఎలా మెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు? వీళ్ళు హిందువులతో కంపేర్ చేసి చెప్తూ ఉంటారు. అదేంటే సిక్కులు వచ్చేసి హిందువులు ఒక భాగమే అంటూ ఉంటారు. మన దేశంలో ఉన్నన్ని మసీదులు ప్రపంచంలో ఏ దేశంలో లేవు. సీరియస్ చెప్తాను, కానీ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మన దేశంలో ముస్లింలకు ఉన్నటువంటి హక్కులు వేరే ఏ దేశంలో నాకు తెలిసేది. ఈవెన్ ముస్లిం దేశాలలో కూడా ఇంత లిబర్టీ, ఇంత స్వేచ్ఛ అనేది ఉండదు. వక్ఫ్ బోర్డు ఉంది కదా, దాని మీద ఆల్రెడీ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. వీలైతే దాన్ని సంబంధించేసి స్టాండింగ్ కౌన్సిల్కు బిల్లు పెట్టారు. దానికి సంబంధించి పార్లమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళు దాన్ని డిస్కస్ చేయాలంటే దాన్ని పంపించున్నారు. వక్ఫ్ బోర్డు ఆమోదం పొందితేనో ఎగైన్ మరల పార్లమెంట్కి వస్తేనో దానికి సంబంధించిన సందర్భం నేనే ఇస్తాను మరల మన దానిలో, మన కావ్యస్ మీడియా వాళ్ళకి. ఇప్పుడు నేనేమంటానంటే, మన దేశంలో ముస్లింలు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ, వారికి ఉన్నటువంటి ఫ్రీడమ్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదండి. నేను కట్టుబడినాను నా మాట, కానీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు, ముందే చెప్పాను. మరల అదేమంటే ఎన్నికలలో లబ్ధి పొందాలని చెప్పి ముస్లింలు రెచ్చగొడతారు ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళు, ఆ కాంగ్రెస్ వాళ్ళు, రిమైనింగ్ కొంతమంది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో కూడా ముస్లిం చాలా ఎక్కువే ఉంటారు. అక్కడ ముస్లింలని కాంగ్రెస్ వాళ్ళు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు, మాయావతి వాళ్ళు, ఇంకోటి ఏదో ఉంది కదా వాళ్ళది బీఎస్పీ, వాళ్ళు రెచ్చగొడుతూ ఉన్నా. కానీ మొన్న బీజేపీ వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ముస్లిం మహిళలకు అనుకూలంగా ఉండే విధంగా, త్రిపుల్ తలాక్ చట్టం రద్దు కానీ, అండ్ రీసెంట్గా కోర్టులో తీర్పు ఇచ్చినారు. ఏమని? వారికి కూడా భరణం ఇవ్వాలన్నట్టు. కానీ తర్వాత ఈ శిక్షాస్మృతికి సంబంధించి ఏవైతే గతంలో ఉన్నాయో వీళ్ళకి ముస్లిం పర్సన్ లా బోర్డు అదే అంటుంటే అందరూ కూడా కొత్త చట్టం ప్రకారం ఒకదానిలోకి వస్త్రాన్ని చెప్పడం. కానీ ఇవన్నీ చేసినప్పుడు ఏమైందంటే, కొంతమంది ముస్లిం పురుషులు ఉన్నారు, వారు సైతం వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఇంట్లో ఆడలు పడే బాధలు చూసి వారికి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్స్ వల్ల వారికి రక్షణగా జరగటం, మేలు జరగటం వల్ల దెన్ వాళ్ళు కూడా బీజేపీ ఫేవర్గా జరిగారు. మొన్న ఉత్తరప్రదేశ్లోని ఎన్నికలలో నాకు తెలిసి బీజేపీ వాళ్ళు ఒక్క ముస్లిం కూడా టికెట్ ఇవ్వాలి వాళ్ళు, కానీ బ్రహ్మాండంగా వాళ్ళే మరలా గెలుచున్నారు. అఫ్కోర్స్ నెక్స్ట్ టైం కూడా మరలా గెలిచేది యోగి ఆదిత్యనాథ్, ఎందుకంటే అక్కడ ఆయన అందరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తాడు. మొన్న కూడా ఈ మసీదులు కానీ, చర్చిలు కానీ, గుడులు కానీ, ప్రార్థనా స్థలాలు ఏవైనా సరే డిస్టర్బెన్స్ కలిగించేలాగా లౌడ్ స్పీకర్స్ ఉండొద్దు, తీసి పడే చెప్తాడు మనతో, అంతే. అండ్ ఒక మాట చెప్పాడు, గెలిచాను, ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను ప్రజారంజక పాలన అందించాలా, నాకు అందరూ ఒకటే అని చెప్పాడు. అలాగే ఉన్నాడు. బుల్డోజర్లతో దాడులు చేస్తున్నారు, బుల్డోజర్ ఇల్లు పడేస్తున్నారు అన్నారు. దాడులు కాదేవి, అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నాడు. అందులో ముస్లింలు, హిందువులు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారా బాబు. అందుకే కోర్టులు కూడా ఇతను చేస్తుంది కరెక్ట్ అని చెప్పి సైలెంట్ అయ్యారు. అవన్నీ పర్మిషన్ నీళ్ళు కూల్చట్లా, అక్రమ కట్టడాలు కూల్చుతున్నారు, పర్మిషన్ నీళ్ళు మాత్రం కూలుస్తూ ఉన్నారు. నిన్న కూడా యూసఫ్ అని చెప్పేసి ఒక అతను ఈ ఉత్తరప్రదేశ్లో కనౌజ్ ఏరియా అనుకుంటా, అతను మరలా చెవుడు అండ్ మోగ, అతను కూడా ఎవరో చెప్పి ఉమ్ము రాసి ఒక అతని ఫేస్ మీద క్రీమ్ మీద రాసి మసాజ్ చేస్తున్నాడు. అది కళ్ళు మూసుకున్నాడు, ఉమ్ము రాసి ఉమ్ము మరలా మసాజ్ చేశాడు. వీడియో వైరల్ అయింది, తీసుకుని లోపలేశారు, ఆ షాప్ కూలగొట్టి అవతల పడేశారు. సో అక్కడ జరుగుతున్నటువంటి దాడులు అంటున్నారు, దాడులు కాదు, చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. అది ముస్లిమ్స్ మీద అయ్యేటప్పటికి
మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నా, ముస్లింల మీద చూపించి దాడులు ఏదైనా హడావుడి చేస్తున్నారు తప్ప అన్ని పర్ఫెక్ట్గా క్లారిటీగా బాగానే ఉన్నాయి అక్కడ. కానీ మిగతా దేశాల్లో చూడండి, అసలు పాకిస్తాన్లో ఒకప్పుడు ఎంతమంది అండి హిందువులు మనోళ్ళు, ఇప్పుడు ఎంతమంది? అండ్ ఇక్కడ తీసుకుంటూ ఉన్నట్టయితే బంగ్లాదేశ్ 1951లో 22% మంది హిందువులండి, ఈరోజు 7.9% హిందువులు. నిన్న అల్లర్లు జరిగిందేమో రిజర్వేషన్ల వ్యతిరేకంగా. సో రిజర్వేషన్లు అన్నవి ఎత్తేసామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ప్రధాని హసీనా రాజీనామా కావాలంటే రాజీనామా చేసింది. ఇంకేంద్ర నొప్పి మీకంటే? హిందువుల ఆలల మీద దాడులు, హిందూ గుడుల మీద దాడులు, హిందూ ఆడవాళ్ళ మీద దాడులు, ఇళ్ల మీద దాడులు, ఏంది అసలు ఇదంతా? దెన్ ఇమీడియట్గా జగ్గి వాసుదేవ్ అన్నాడు, ఏం జరుగుతుందండి ఆ బంగ్లాదేశ్లో? హిందువుల మీద అసలు ఆ రకం దాడులు అయితే మీరు ఎందుకు చూస్తున్నారు ఏంటి? మీరు రెస్పాండ్ అవ్వాల్సిందే, వాళ్ళని ఆదుకోవాల్సిందే, కాపాడాల్సిందని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. దెన్ వాళ్ళు మేమంతా గమనిస్తున్నామని చెప్పేసి మన జయశంకర్ చెప్పాడు, విదేశాంగ మంత్రి చెప్తూ, భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు మొత్తం 19,000 మంది. ఆ 19,000 మందిలో 9,000 మంది స్టూడెంట్స్, 10,000 మంది వచ్చి ఉద్యోగులు. పర్లేదు, అంత బాగానే మేము జాగ్రత్తగానే ఉన్నాం. వీళ్ళ గురించి ఓకేనండి, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటున్నారు. దెన్ మరి వాళ్ళ దేశీయులు కదా, మన దేశంలో కంటే టైం పట్టేది, మేము చూసుకుంటే జాగ్రత్తగానే ఉంటామని అని అంటున్నారు. ఈలోపు బంగ్లాదేశ్ ఇండియా బోర్డర్ ఉంది కదా, అక్కడికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ వేల మంది హిందువులు వస్తున్నారు. పాపం మమ్మల్ని కాపాడండి. వేల ముసుగులో ముస్లింలు కూడా ఉంటే కావాలని చెప్పి దాడులు చేయడానికి వస్తే ఏంటి పరిస్థితి? సో చాలా కేర్ఫుల్గా ఉంటూ ఉన్నారు. దెన్ ప్రీతి జింతా అంది, ఇంకా ఏంటంటే అసలు ఇది అని. దెన్ ఆల్రెడీ నిన్న మొన్న కొంతమందికి ఆల్రెడీ ట్యాగ్ చేసి మొత్తం #, ట్రెండ్ చేశారు, ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశీ హిందూస్ అని చెప్పేసి. దెన్ ప్రీతి జింతా అంటుంది, సేవ్ బంగ్లాదేశీ హిందూస్ అని చెప్పేసి ఏమంటుంది. అలాంటి ట్విట్టర్లో అది మొత్తం #, ట్రెండింగ్ అవుతూనే ఉంది. ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ కూడా చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఇప్పటికైనా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవడో ఏదో మమ్మల్ని రెచ్చగొట్టేలాగా, మనకి రక్షణ లేదు, మనకంతా కూడా ప్రపంచం అంతా కూడా ముస్లింలో ఉండాలని అనుకుంటూ ఎవడైనా రెచ్చగొడుతూ ఉంటే వాడు ఒక మూర్ఖుడు, వాడు సైకో అని చెప్పేసి అనుకోండి. మన భారతదేశం ప్రశాంతంగా బిందాస్గా ఉన్నారు. ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొని హిందువులకి ఎదురవుతుంది. ఏ రకంగా వారి మీద కొంతమంది దాడులు చేస్తూ పోతూ ఉంటే తిరిగి దాన్ని చర్యలు తీసుకోవాలంటే అవతల మైనారిటీ వాళ్ళు వదిలేండి కొంతమంది, హిందువులు వాంటెడ్గా దాడి చేయాలంటారు కొంతమంది, ఇలా రకరకాలుగా చెప్పి హిందువులని రక్షణ లేకుండా చేస్తున్నారు. సీరియస్లీ ఈ మధ్యకాలంలో చాలామంది ఇదే అంటున్నారు, పేరుకే భారతదేశం హిందువులు ఎక్కువ ఉన్నారని, కానీ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, హిందువులకు నిజంగా రక్షణ లేదురా బాబు ఇక్కడ అంటూ ఉన్నారు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత బిందాస్గా ఉన్నారో ముస్లిమ్స్ అన్నవాళ్ళు. వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఇస్తాను కదా వీడియో, ఇప్పుడు చిన్న మాట చెప్తాను. అందులో భారతదేశంలో అత్యధికంగా ల్యాండ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి తెలుసా? ఫస్ట్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, సెకండ్ ఇండియన్ రైల్వేస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, 3 వక్ఫ్ బోర్డు వాళ్ళ దగ్గర ఉన్నాయి. భారతదేశంలో అత్యధికంగా ల్యాండ్ బ్యాంక్ వీళ్ళ దగ్గరే ఉంది. ఈ వక్ఫ్ బోర్డు విలువ సంబంధించి లెక్క కడితే కొన్ని లక్షల కోట్లు, కానీ లెక్కలో చూపి చాలా తక్కువ అన్నట్టు. ఆ లెక్కలను సరిచేయడానికి వక్ఫ్ బోర్డు బిల్ అన్నట్టు. సో వీడియో మీకు అర్థమవుతుంది కదా. భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీలు బిందాస్గా ఉన్నారు. విదేశాల్లో ఏ దేశంలో చూసుకున్నా సరే మైనారిటీలుగా హిందువులు ఉన్నారంటే వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా నిజంగా ఎక్కడైనా బాధితులుగా ఉంటున్నారన్నా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు హిందువులు తప్ప వేరే వాళ్ళు కాదు. మరలా మన హిందువులు మనమే మళ్ళీ తక్కువ చేసుకుంటూ ఉంటాం, మన హిందూ తిరిగి మనమే తక్కువగా పోస్టులు పెడతా ఉంటాం. చూడండి అసలు మనలాంటి మూర్ఖులు అంటారా? మీరే చెప్పండి.